ఆవకాయ కూడా మీ అమ్మ దగ్గరే నేర్చుకున్నారా మీరు? లేదు లేదు, అక్కడ చెన్నైలో పచ్చళ్ళు అంత ఎక్కువ ఉండకపోయేది. ఇక్కడికి వచ్చినాక మా వారికి కొంచెం పచ్చడి అంటే బాగా ఇష్టం, అన్నిట్లో ఉండాలి పచ్చడి, ఎవ్రీ డే తినేదన్నమాట. సో నువ్వు కంపల్సరీ నేర్చుకోవాలనేసి ఇక్కడ మా దగ్గర ఒక ఆమె ఉండేది, నిరంజన్ బాయ్ అక్క అని. ఆమెను తీసుకొని వచ్చి, ఏజ్డ్ ఆమెను తీసుకొని వచ్చి ఒక 3 years ఆమె నాకు వచ్చి కొంచెం చేసేది ఆ టైంలో. తర్వాత ఆ పెద్ద గిన్నెలో కూడా వచ్చి అక్కడ 1998 అని రాసి ఉంది, రాసి గీత అని రాసి ఆ గిన్నె కూడా తీసుకొని వచ్చి పెట్టేసినారు. ఎవ్రీ ఇయర్ నువ్వు 100 కాయలు కలపాల్సిందే, అందరికి ఇవ్వాలి, అందరికి పంచాలి. ఓకే, సార్ చెప్పారు మీకు? అదే ఫాలో అవుతున్నాం ఇప్పటికి. ఓకే, సూపర్. ఇంకా ఏం వంటలు బాగా చేస్తారు? అంటే వంటలు అంటే బాగా ఇష్టం, బాగానే చేస్తాను నేను. అంటే కొంచెం తరుణ్ గారికి ఏమంటే ఇష్టం? ఏం చేసి పెడుతూ ఉంటారు? అమ్మ ఇది చెయ్యు అని ఏదన్నా చేస్తా. నిన్న కూడా మెదక్ల షూట్ నుంచి వచ్చినాడు, రాగానే కొంచెం మటన్ వండి పెట్టి ఉంటుంది. అందులో నేను ఇవి ఆకుకూరలంతా కొంచెం కలిపేస్తాను అనమాట, ఎందుకంటే మధ్యలో వాళ్ళు ప్యూర్ నాన్ వెజిటేరియన్ అందుకని అవన్నీ పోతాయి లోపల, డైరెక్ట్ గా వండి పెడితే తినరు కాబట్టి ఇస్తాను అనమాట. అట్లా హీ లైక్స్ మై కుకింగ్ ఆల్సో. కుకింగ్ అన్నది అది కూడా ఒక ఆర్టే. అంటే మనం బయట తినేదానికి టేస్ట్ ఉండొచ్చు, కానీ ఇంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, లవ్ అన్నది, అది దొరకదు మీకు అసలు, అది ఉండాలి. అందుకని నేను నా టీచర్ వర్క్షాప్స్లో కూడా చెప్తాను, నేను ఏదో ఒక రకమైన వండండి, మరీను స్విగ్గీ జొమాటోలు వద్దు, లే హోటల్స్ వద్దు. ఎప్పుడైనా ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి. మనం వండడం, మనం హ్యాపీగా వండడం, తిట్టుకుంటూ కాదు, హ్యాపీగా వండితే అది డెఫినెట్లీ ఎఫెక్ట్ హెల్త్ ఆల్సో. అవును, మీరు ఫిదా చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ టీచర్గా ఉన్నారు కదా, మీ స్టూడెంట్స్కి మీరు అట్లా యాక్ట్ చేయడము చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా? అవును, అడుగుతారు. వాళ్ళు ఎట్లా మాట్లాడేవాళ్ళు మీతో? స్టూడెంట్స్ మామూలుగానే నన్ను హే గీత, ఇప్పుడు ఇవాళ పొద్దున్న కూడా యూఎస్ నుంచి ఒక అమ్మాయి నాకు ఏ గీతు ఏందే ఏం చేస్తున్నావు అనేసి అట్లనే మాట్లాడతారు. అంత ఆ ర్యాపో ఉంది. అంటే తను లెదర్ బ్యాగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది, సో షీ వాంటెడ్ సమ్ ఇన్పుట్స్ అనమాట నా దగ్గర నుంచి. అట్లా పొద్దున్న మెసేజ్ అట్లా పెట్టింది అనమాట, అయితే నా పెళ్ళి ఉంది నవంబర్కి వచ్చేయాలి నువ్వు అని. అట్లా అంటే వాళ్ళకి ఇష్టమే. అంటే న్యాచురలీ మనకు తెలిసిన వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ వచ్చింది అని అంటే వాళ్ళు గర్వంగానే ఫీల్ అవుతారు ఎవరైనా కానీ. సో అంటే ఆల్రెడీ మీరు ఫిదాలో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ ఎఫెక్ట్ పిల్లల మీద బాగా ఉండుంటుంది. అప్పుడు ఫిదా మంచి హిట్ కాబట్టి సో మా మేడం అని చెప్తూ ఉంటారు కదా ఆబ్వియస్గా. ఏమో అట్లా అని కాదు, మేబీ అంటే మా రిలేషన్షిప్, స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ వేరు అనమాట. వి రియలీ ఎంజాయ్ ఇట్ అనమాట, ఆల్ మై స్టూడెంట్స్ చాలా వరకు. ఇప్పుడు నేను ఒక కోర్స్ తయారు చేసి స్కూల్స్కి తీసుకెళ్తున్నాను. డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి నాకు అంత ర్యాపో ఉండదు. ఆర్ట్ టీచర్స్ ద్వారా నేను ఆర్ట్ అంటే ఉట్టి పెయింటింగ్ ఇది అని అనుకుంటారు కదా, ఇప్పుడు ఇట్లా పెట్టడం కూడా ఒక ఆర్టే, డ్రెస్సింగ్ కూడా ఒక ఆర్టే, కుకింగ్ కూడా ఒక ఆర్టే, ఇప్పుడు ఇవి తీయడం కూడా ఒక ఆర్టే. కొంచెమైనా క్రియేటివ్ సెన్సెస్ ఉండాలి కదా, లైట్ ఎక్కడ పడాలి, ఎట్లా పడితే బాగుంటుంది, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఏది పెడితే బాగుంటుంది, ఇవన్నీ ఆర్టే కదా. సో అవన్నీ ఆ ఎస్థెటిక్ సెన్స్ రావాలి, క్రియేటివ్ సెన్సెస్ రావాలి. ఆర్ట్ అన్నది ఏదో ఈ గోంద ఆర్ట్, మండల ఆర్ట్, అవన్నీ టెక్నికాలిటీస్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ మైండ్కు కొంచెం క్రియేటివ్ థింకింగ్ రావాలంటే ఆర్ట్ ద్వారానే. సో ఆర్ట్ క్లాస్లో మనం అది ఇన్స్టిగేట్ చేయాలి. వాళ్ళకి కాపీ డ్రాయింగ్స్, టెంప్లెట్ డ్రాయింగ్స్ అన్నీ పెట్టకుండా వాళ్ళకి ఏదైనా థీమ్ ఇచ్చేసి వాళ్ళని క్రియేట్ చేయమని చెప్పాలి అనేసి చేస్తున్నాం. అంటే ఇట్లా మీరు చెప్తున్నప్పుడు, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు తరుణ్ గారు ఏమైనా ఏడిపిస్తూ ఉంటారా? నువ్వు లేదు, వాడు బాగా ఎంకరేజ్ చేస్తాడు. కాకపోతే నేను ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుంటున్నానేమో అనేసి, ఇగో ఇది కూడా ఎందుకంటే నా హార్ట్ బీట్ కోసం పెట్టారా, కంపల్సరీ పెట్టుకోవాలి నువ్వు అనేసి తెచ్చిపెట్టినా. అంటే కొంచెం హీఈస్ లిటిల్ వరీడ్ అన్నమాట.